వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. గ్రామీణ ప్రాంత పేదరిక నిర్మూలనకు ఒక పట్టుకొమ్మ లాంటిది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ 90% వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై మాత్రమే ఆధారపడి ఉన్నది. దీనిలో మహిళలే ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. విత్తనాలు విత్తడం మొదలుకొని కలుపు తీయటం, కోత కోయటం వరకు వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చడంలో కీలక పాత్రధారులుగా ఉన్నారు. మహిళామూర్తులతో ముడిపడి ఉన్న వ్యవసాయ రంగంలో వారి సహాయం లేకుండా వ్యవసాయ రంగంలో సాధికారతను సాధించలేము. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజున మనం వారి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో వ్యవసాయం కుటుంబ పారంపర్యంగా సంక్రమించే వృత్తి. వ్యవసాయం కుటుంబ సంప్రదాయాలు, సామాజిక బాంధవ్యాలు, స్త్రీ పురుషుల పాత్రలను నిర్ణయిస్తాయి. పరంపర వృత్తిగా కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, జీవనాధారం కోసం కావచ్చు, వ్యవసాయ కూలీలుగా కావచ్చు, భారతదేశ వ్యవసాయ రంగంలో స్త్రీల సంఖ్య, వారి పాత్ర ముఖ్యమైనదిగానే చెప్పుకోవాలి. తాజా గణాంకాల ప్రకారం గ్రామీణ భారతదేశంలో దాదాపు 80% మంది మహిళలు జీవనాధారం కోసం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందులో 33% మంది రైతులు కాగా 47% మంది రైతు కూలీలుగా పనిచేస్తున్నారు. వ్యవసాయం జీవనాధార వృత్తి కావడంతో ఆర్థిక స్వాతంత్ర్యం, నిర్ణయాధికారం, అక్షరాస్యత, ఆరోగ్య సేవలతో నేరుగా ముడిపడి ఉంటుంది. గిట్టుబాటు ధర సరిగా లేకపోవడం, పంట నష్టాలు, దళారీల సమస్య వంటి సమస్యల వలన ఎక్కువగా రైతులు పేదరికంలోనే ఉంటున్నారు. దీంతో రైతు కూలీలుగా పనిచేసే మహిళలకు వేతనాల విషయంలో అసమానతలు ఎక్కువగా ఉంటాయి. అదే మహిళలు కుటుంబ వృత్తిలో భాగంగా భర్తలతో కలిసి వ్యవసాయంలో పాల్గొంటే వారికి ఆర్థిక స్వాతంత్ర్యం నామమాత్రంగానే ఉంటుంది. అందుకే భారత వ్యవసాయ రంగంలో లింగ అసమానత తీవ్రమైన సమస్యగా తయారైంది. మహిళలందరికీ మార్చి 8వ తారీఖు సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా అందరి మహిళలకి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మహిళలంటేనే అనేక రంగాల్లో ఈ యొక్క మహిళలు జీవనోపాధిని చూస్తూ వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. ముఖ్యంగా మహిళా రైతులు. ఈరోజు మనము రైతే రాజు అని అంటాము, అదేవిధంగా రైతే రాణి కూడా అనే సందర్భం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము, మహిళలు ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయంలో చాలా ముందడుగేస్తున్నారు. ఎట్లా అంటే ఈరోజు మనం చూసుకుంటే సేంద్రియ ఎరువుల పద్ధతుల ద్వారా ఈ యొక్క పంటని వాళ్ళు పండిస్తున్నారు. అంటే సేంద్రియ ఎరువుల పద్ధతి ద్వారా ఒక మహిళా రైతులు కూడా వ్యవసాయం చేసుకుంటూ అనేక పంటలు పండిస్తున్నారు. బ్లాక్ రైస్ అని, బ్రౌన్ రైస్ అని, ఇలా అనేక పంటలు పండిస్తూ మన దేశానికి అందజేస్తున్నారు. ముఖ్యంగా నేను రాష్ట్ర గవర్నమెంటే కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంటే కానివ్వండి, ఒకటే కోరుకుంటున్నాను, మన మహిళలు ఇంత కష్టపడుతున్నారు కదా, మహిళలకి ఒక సబ్సిడీ అనేది కల్పించాలి. ఇంకా వ్యవసాయ రంగంలో అనేక మెషిన్స్ ఇవాళ కొత్తగా వస్తున్నాయి. ఆ మెషిన్స్కి కనుక సబ్సిడీ కనుక కల్పిస్తే మహిళలు కూడా ఇంకా కొంచెం ముందు అడిగేస్తారు అనేసి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే మహిళా రైతు అంటేనే మన మహిళా రాణులు అనమాట వాళ్ళు అనేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అన్ని రంగాలలో మహిళలు అసమానతకు, శ్రమదోపిడీకి గురి అవుతున్నటువంటి సందర్భంలో మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మహిళా రైతులకు మాత్రం తగినటువంటి గుర్తింపు లేదు. రైతు అనగానే మనకు పురుషులే గుర్తుకొస్తారు. కానీ విత్తు వేసిన నాటి నుండి మళ్ళీ ఆ విత్తులు ఇంటి వచ్చే వరకు, ఆ రూపంలో మళ్ళీ ఇంటికి వచ్చే వరకు దాని వెనకాల స్త్రీల యొక్క శ్రమ ఎంతో దాగి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ వ్యవసాయ రంగంలో స్త్రీలు చేస్తున్నటువంటి కృషి మరవలేనటువంటిది. చాలా 80% పైగా కుటుంబాలు మనకు స్త్రీల వ్యవసాయ కుటుంబాలు చెందినటువంటివి. వాటి మీదనే జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నవి. అన్ని రంగాలలో అసమానతకు ఎదురవుతున్నట్టే వ్యవసాయ రంగంలో కూడా స్త్రీలు చాలా శ్రమదోపిడికి గురి అవుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అనేది ఇక్కడ కూడా మనకు కనిపించదు. అట్లాంటి ఒక గొప్పనైనటువంటి మహనీయమైనటువంటి స్త్రీ జీవితం అందరికీ కూడా ఆదర్శవంతమైంది. వ్యవసాయ క్షేత్రాలలో స్త్రీలు రోజుకు సుమారు 7 నుండి 8 గంటల పాటు పనిలో నిమగ్నమై ఉంటారు. పనిలో సాంకేతిక పనిముట్లను తక్కువగా వాడటం, శారీరక సామర్థ్యంతో ప్రధానంగా
పనులు నిర్వహించడం వల్ల స్త్రీలు అధిక శ్రమ, అలసట చెందుతుండడమే కాక పనులు సకాలంలో నిర్వహించలేకపోతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణలో కూడా సాంకేతికరణ అందుబాటులో లేక పెట్టుబడికి రాబడికి మధ్య వ్యత్యాసం పెరిగి వ్యవసాయం ఈరోజు లాభసాటి ఉపాధిగా కొనసాగించే పరిస్థితిలో లేదు. స్త్రీలు అధిక సంఖ్యలో పనిచేసే వ్యవసాయ పనులలో శారీరక శక్తి వినియోగం కన్నా వృధా ఎక్కువవుతోంది. మహిళా శ్రామికుల పని సామర్థ్యం పెంచి వారి శ్రమను తగ్గించాల్సిన అవసరముంది. నేనొక మహిళా ప్రకృతి వ్యవసాయ రైతుని. అయితే మొదటిగా అందరికీ ఈ యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు ఈరోజు దేని గురించి అంటే వ్యవసాయంలో మహిళల పాత్ర ఏ విధంగా అయితే జెంట్స్ అంటే మగవాళ్ళు ఎంత అవసరమో వ్యవసాయానికి ఆడవాళ్ళు కూడా మహిళలు కూడా అంతే అవసరం, అంతకన్నా ఎక్కువ. ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి నిత్యం ఆడవాళ్ళే చేనును చూసుకుంటూ అంటే ఏ పంటలు ఎలా ఉంది ఏంటి అని చెప్పుకుంటూ అంటే ఎప్పుడు మనం మగవాళ్ళే ఎక్కువగా పాత్ర అని అనుకుంటాము, కానీ మగవాళ్ళ కన్నా ఎక్కువ ఆడవాళ్ళ పాత్ర ఉంటే ఆ యొక్క వ్యవసాయం అంటే వ్యవసాయ రంగం ఇంకా ఎంతో సక్సెస్ అవుతుంది అని చెప్పగలను. చదువుకున్న వాళ్ళైతే ఇంకా ఎంతో చక్కగా చేయొచ్చు, ఇంకా ఎంతగానో మన యొక్క దేశాన్ని వ్యవసాయ రంగంలో ఎంతో ముందుకు తీసుకెళ్లొచ్చు అని నా యొక్క అభిప్రాయం. సో దానికోసం కావాల్సింది మనకు స్మార్ట్ వర్క్ చేయాలి అంటే మెకనైజేషన్ కావాలి, చిన్న మెషినరీస్ అంటే చిన్న పనిముట్లు వ్యవసాయ రంగంలో కావాల్సినవి మహిళలకు ఎంతో ఇస్తే ఇంకా మహిళలు ఎంతో ఉత్సాహంగా ఎంతో మంది ముందుకు రావడానికి యువత కూడా ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. మహిళల సాధికారత కోసం ఇతర రంగాల కంటే వ్యవసాయ రంగంలో అధిక చేయూత అందించాల్సిన అవసరముంది. ఈ రంగంలో స్త్రీలు కీలకంగా ఉన్నప్పటికీ వ్యవసాయ యంత్రాలను ఉపయోగించడంలో వెనకబడి ఉన్నారు. వ్యవసాయ యంత్రాలు మగవారు ఉపయోగించే విధంగా కఠినంగా ఉండటం దీనికి ఒక కారణం. గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించాలనే కీలక దృష్టితో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం.